కొన్ని యాన్షియన్ స్టోరీస్ ప్రకారం రాజుల వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాలు బంగారాన్ని కాపాడుకోవడానికి అవన్నీ ఒక రూమ్ లో ఉంచి ఆ రూమ్ కి నాగబంధనం అనే మంత్రాన్ని వాడి లాక్ చేస్తారు. అది కేవలం గరుడ పురాణం చెప్తేనే అన్లాక్ అవుతుందని చెప్తుంటారు కదా, మరి అది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సైంటిఫిక్ గా చూస్తే ప్రతి సౌండ్ కి ఒక యూనిక్ వైబ్రేషన్ ఉంటుంది, దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఎప్పుడైనా డిఫరెంట్ వైబ్రేషన్స్ కలిసినప్పుడు రియాక్ట్ అవని ఆ సౌండ్ ఎక్విప్మెంట్ సేమ్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయినప్పుడు రియాక్ట్ అవుతాయి. స్ట్రింగ్ థియరీ ప్రకారం యూనివర్స్ లోని ప్రతి ఆబ్జెక్ట్ ఆటం లెవెల్ ని దాటాక టైనీ వైబ్రేషన్ వేవ్స్ రూపంలో ఉంటుంది, దాన్నే స్ట్రింగ్స్ అంటాం. సో ఒక ఆబ్జెక్ట్ కి స్ట్రింగ్స్ సేమ్ గానే ఉన్నా దాని తాలూకు వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ వరకు మొత్తం రియలే అని సైన్స్ చెప్తుంది. ఇంకా నాగబంధన్ విషయానికి వస్తే అప్పటి వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీతో ఉన్న వాటిని స్పెల్ చేసి ఆ డోర్ కి ఒక లాక్ సిస్టమ్ సెట్ చేస్తే సేమ్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసేలా మళ్ళీ ఆ స్పెల్ నే అదే వైబ్రేషన్ తో చెప్పాలి. అప్పుడైతే గానీ సేమ్ వైబ్రేషన్ కి సేమ్ సౌండ్ ఎక్విప్మెంట్స్ రియాక్ట్ అయినట్టు ఆ వైబ్రేషన్స్ మ్యాచ్ అయ్యి డోర్ ఓపెన్ అవుతుంది. సో వినడానికి ఇది ఇంపాసిబుల్ లాగా ఉన్నా కూడా వర్క్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.